ఆ వెండితెర వెల్లువ మూవీ చుట్టూ ముసురుకున్న మూస పద్ధతుల్ని ఊడ్చి పడేసింది. విరుచుకుపడ్డ ఆ విప్లవం 24 శాఖల రూపురేఖల్ని మార్చి పారేసింది. ఊహలకందని ఆ ఉప్పెన పాత పోకడల్ని పాతరేసింది. ఆ అద్భుతాన్ని ఆకళింపు చేసుకోవడానికి, కొత్తదనానికి కూడా కొంత సమయం పట్టింది. అతను సెట్ లో నిలబడితే రీళ్లు నోళ్లు తెరుచుకుని నిర్ఘాంతపోయాయి. లైట్లు ఆ మేని మెరుపు ముందు వెలవెలబోయాయి. కెమెరాలు ఆ రూపాన్ని పట్టుకోలేక పట్టుకోల్పోయాయి. చలనచిత్రం ఆ కదలికల్ని చూసి ఆశ్చర్యంతో స్తంభించింది. స్టైల్ అనే పదానికి అసలు సిసలు అర్థం తెలిసింది. హీరోయిజం సరికొత్త నడకలు నేర్చింది. డైలాగ్ డిక్షన్ రైట్ టర్నింగ్ ఇచ్చుకుంది. డాన్స్ ఫ్యాన్స్ ని క్రియేట్ చేసే వెపన్ గా మారింది. స్టార్డమ్ కి సరైన నిర్వచనం దొరికింది. అలా పెరిగి పెద్దయిన ఒక శిఖరాన్ని అందరూ ముద్దుగా మెగా స్టార్ అంటారు. పెద్దగా కొణిదెల శివశంకర వరప్రసాద్ అని పిలుస్తారు. రఫ్ గా చిరంజీవి అని కొలుస్తారు. ఆయన తెరపై కనిపిస్తే చాలు చీటీలతో కప్పేస్తారు. మాటలు విందామంటే విజిల్స్ తో కమ్మేస్తారు. స్టంట్స్ చూద్దామంటే అరుపులతో అడ్డొస్తారు. డాన్స్ వీక్షిద్దామంటే చొక్కాలు విప్పి గిరగిరా తిప్పేస్తారు. ఏంటి అభిమానం? మెగాస్టార్ కే ఎందుకు ఆ స్థానం? ఎవరితను? మనకు తెలిసిన మనిషా? మన ఇంట్లో మనిషా? మనలో అతను ఉన్నాడా? అతనే మనమయ్యామా? ఆ చిరుతపులి కళ్ళని చూస్తే మన రక్తం ఎందుకు మరుగుతోంది? ఆ గాంభీర్యమైన గొంతు వింటే అంతు పట్టని అనుభూతి ఎలా కలుగుతోంది? అతను అలా కదిలితే మన శరీరం ఎందుకు ఇలా పులకిస్తోంది? ఒక మనిషి ఇంతలా మంత్రిస్తాడా? ఒక హీరో అంతగా నచ్చేస్తాడా? అసలెవరి చిరంజీవి? మన కథల్లో, ఎదల్లో, మన కలల్లో, కదలికల్లో ఎందుకు కనిపిస్తున్నాడు? థియేటర్ లో నుంచి బయటకొచ్చినా మన హృదయాల్లో నుంచి ఆయన బయటికి రావడం లేదు. ఒక్కడిగా పుట్టి కోట్లాది మందిలో ఎలా జీవిస్తున్నాడు? తన చుట్టూ ప్రసరించే ఆ ఆరా వల్లే మనకి ఆరాధన భావం పెరుగుతోందా? చెక్కు చెదరని ఆత్మ విశ్వాసం వల్లే ఆయనకి విశ్వజనీన ప్రేమ దొరుకుతోందా? తనలో అల్లుకున్న ఆ సానుకూల శక్తి వల్లే తనపై మనకి అభిమానం కలుగుతోందా? అవును, వీరోచిత హీరోయిజం కన్నా సమ్మోహన వ్యక్తిత్వం గొప్పది. అలాంటి పర్సనాలిటీ చిరంజీవిది. మనకి ఆయనకి వెండితెర ఓ వారధి. ఆయన మనలో కలిసిపోయిన జలధి. నిజానికి చిరంజీవి ఉంది సినిమాల్లో కాదు, మన జీవితాల్లో, మన భావోద్వేగాల్లో, జీవన రాగాల్లో, మన స్నేహాల్లో, మన దాహాల్లో, మన ప్రేమలో, హృదయ సీమలో, మన కలల్లో, ఆంతరంగిక అలల్లో. టైటిల్ కార్డ్ తో మొదలయ్యే కథ కాదు, శుభం కార్డుతో ఆగిపోయే సినిమా కాదు. చిరంజీవిది మనది తెర దిగిపోగానే తెగిపోయే బంధం కాదు. ఆయన సినిమాలు ఎలా గుర్తుండిపోతాయో వాటి చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాలు కూడా మనల్ని వదిలిపోవు. పుస్తకాల్లో పదిలంగా దాచుకున్న పాటల పుస్తకం, టేబుల్ పై శ్రావ్యంగా తిరుగుతున్న టేప్ రికార్డర్, పందిరి గుంజకు తగిలించిన పాత రేడియో, చెక్క బెంచీలతో కొలువు తీరిన టూరింగ్ టాకీస్, సినిమా హాలు ముందు బారులు తీరిన సైకిల్ స్టాండ్, పెయింటింగ్ షాపు ముందు అలా నిల్చోబెట్టిన ఫోటో. ఏ దృశ్యం గుర్తొచ్చినా అందులో కదిలేది చిరంజీవే. చెదిరిన జుట్టు, చిరిగిన చొక్కా, చెమటతో ముద్దైన ఒంటితో గుంపులో నుంచి బయటపడి గుప్పిలి విప్పి చూస్తే గుండె గర్వంతో ఉప్పొంగేది. మరి ఆ అరచేతిలో ఉంది మడతపడ్డ టికెట్ కాదు, మెగా స్టార్. చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్. మట్టి గోడ కంటించిన పగిలిన అద్దం ముక్క ముందు నిలబడి తల దువ్వుతుంటే ఆ కళే వేరుగా ఉండేది. ఆ అద్దం పక్కనే చిరంజీవి బొమ్మ ఉండేది. పుస్తకాల సంచి తగిలించుకుని వీధిలోంచి నడిచి వెళుతుంటే కాళ్ళు అంత తేలిగ్గా బళ్ళో పడేవి కావు. చుట్టుపక్కల గోడలపైనే చూపులు వేళ్లాడేవి. అక్కడ సుప్రీం హీరో పోస్టర్లుండేవి. ఆ పోస్టర్లు కలకాలం అలాగే ఉంటాయి. అవి అంటుకుంది గోడల మీద కాదు, అభిమానుల గుండెల్లో. పేపర్లో స్టిల్స్ కట్ చేసి ఇంటి తలుపులకి అంటించిన తలుపులు. సుప్రీం హీరో కనబడగానే హాల్లో లేచిన అరుపులు.
టాటూలు, చొక్కా జేబులపై వేసుకున్న స్టిక్కర్లు, స్కూల్ గోడలపై రాసుకున్న టైటిళ్లు, అద్దె సైకిళ్లు వేసుకుని సావాసగాళ్లతో చూసిన సెకండ్ షోలు, లారీల్లో ట్రాక్టర్లలో మోత మోగిన పాటలు, కౌంటర్ల దగ్గర బాధ పెట్టిన హౌస్ఫుల్ బోర్డులు, న్యూ ఇయర్ కి పంచిన గ్రీటింగ్ కార్డులు, హెయిర్ స్టైల్ మార్చుకున్న కటింగ్ షాపులు, ఇష్టంగా వేసుకున్న గ్యాంగ్ లీడర్ షర్ట్లు, కుట్టించుకున్న బ్యాగీ ప్యాంట్లు, చర్చించుకున్న సూపర్ హిట్లు. బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప. చిరంజీవి లేకుండా ఒక్క జ్ఞాపకం లేదు. ఆయన రాకుండా ఏ మజిలీ పూర్తవదు. జీవితం ప్రతి దశలోనూ చిరంజీవి ఆనవాళ్లే. అంతా ఆ సినిమాలు చూస్తూ పెరిగినోళ్లే. ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలు వచ్చారు, ఎన్నో మార్పులు తెచ్చారు. చిరంజీవి మాత్రం రంగుల ప్రపంచం ముఖ చిత్రాన్నే మార్చేశాడు. ఆకుల్ని, కొమ్మల్ని, పిల్లవేరుల్ని ముట్టుకోలేదు. సినిమా చెట్టు తల్లివేరునే పట్టుకున్నాడు. అంజనీ పుత్రుడిలా పెకలించి తన గుండె లోతుల్లో పెట్టుకున్నాడు. సినిమాపై తనకున్న ప్రేమని చాటుకున్నాడు. టాలెంట్ అనేది ఏ ఒక్కడి పేటెంట్ కాదని జనంలో ఆత్మవిశ్వాసం నింపిన సినీ వన విరితావి చిరంజీవి. ఇండస్ట్రీ ఏ ఒక్కడి సొత్తు కాదని ఎలుగెత్తి చాటిన ఉద్యమ ఊటబావి చిరంజీవి. తనని తాను నమ్ముకున్న కష్టజీవి చిరంజీవి. తెరపై కనిపించాలనే ఆశ అనామకుల్లో సైతం అంకురించడానికి ఆది మూలం చిరంజీవి. సామాన్యుల మదిలో హీరో కావాలి అనే కల కళ్ళు తెరవడానికి కారణం చిరంజీవి. అది తిరుగులేని స్వింగ్, చెదిరిపోని ఫాలోయింగ్. టూరింగ్ టాకీస్ తో మొదలైన ఆ మెగా రోరింగ్ మల్టీప్లెక్స్ లో కూడా మోత మోగిపోతోంది. కాలం అంటని క్రేజ్, ఎవ్వరికీ లేని ఈజ్, దేనికి లొంగని కరేజ్, అది చిరంజీవి రేంజ్. తెలుగు సినిమా చరిత్ర రాయాలంటే 2 అధ్యాయాలుగా విడగొట్టాలి. 1 చిరంజీవికి పూర్వం, 2 చిరంజీవి పర్వం. దట్ ఈస్ కొణిదెల శివశంకర వరప్రసాద్. ఎవరైనా సరే చిరంజీవి నువ్వు ఏం సాధించావు అంటే అఫ్ కోర్స్ నా అభిమానులు నన్ను ఎప్పుడు అంటుంటాను, వాళ్ళు లేనిదే నేను లేను, నేను లేనిదే వాళ్ళు లేరు.